హెచ్యూసీకి సంబంధించి మరో కొత్త ట్విస్ట్ నెలకొన్నది. అడుగు పెడితే అరెస్టు చేస్తాం. ఏది హెచ్యూసీ భూములలోకి నో ఎంట్రీ, బయటి వాళ్లకు పర్మిషన్ లేదు, పోలీసుల కీలక ఆదేశాలు, చెట్ల నరికివేత వీడియోలు బయటికి రావడమే కారణమా అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కంచెగచ్చిబౌలిలోని భూములు వివాదాస్పదంగా మారినాయండి. ఎందుకు అంటే ఇప్పటికే ఇక్కడ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ స్టే ఇచ్చింది. దాంతోపాటు పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఆగిపోయి హెచ్యూసీ విద్యార్థులు అయింది ఆందోళన చేసిళ్ళు, దాని తర్వాత సంబరాలు కూడా చేస్తున్నారు, అయిపోయింది. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఈ వీడియోలు మొత్తం ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఎట్లా డ్రోన్ సాయంతో అసలు ఏమేమి జరిగింది, అడవి ఎంత మంచుకున్నది, ఎట్లా జరిగింది అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ విజువల్ అంతా బయటికి రావడంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితులలో ప్రభుత్వం ఏం చేసిందంటే హెచ్యూసీ భూములలో ఎవరన్నా అడుగు పెడితే వాళ్ళను అరెస్టు చేస్తాం. దానితో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు ఏమైతే ఉన్నాయో వాటిని వీడియోలు తీసినా, ఆ వీడియోలు బయటకు వచ్చినా, ఎవరన్నా మాట్లాడినా, సాక్ష్యాలు బయట పెట్టినా కూడా అరెస్టు చేస్తాం. అంటే మరో బ్లాక్మెయిల్కు దిగింది ప్రభుత్వం. దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటి అంటే ప్రభుత్వానికి సంబంధించి మరో బ్లాక్మెయిల్ చేయడానికి సిద్ధపడ్డది అని చెప్పడానికి ఇది సాక్ష్యం అన్నట్టు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ బ్లాక్మెయిల్కు తెగబడతామంటే ఇంతకంటే దారుణమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకొకటి ఉండదు. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం అంటే సెంట్రల్ యూనివర్సిటీ భూములలో అడుగు పెట్టకూడదా, బయటి వాళ్ళు చూస్తే తప్పేంది. ఎందుకు అంటే ఆడ హైకోర్టు కానీ సుప్రీంకోర్టుకు సంబంధించిన గైడ్లైన్స్ ప్రకారం మిమ్మల్ని మాత్రమే చెట్లను నరికివేతను ఆపివేయమన్నది, మేము ఆదేశాలు ఇచ్చే వరకు ఎలాంటి పనులు చేపట్టద్దు అని చెప్పింది. కానీ బయటి వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు, వెళ్తే ఏమవుతుంది అనేది కూడా ఒకసారి మీరు ఆలోచించాలి. ఇక్కడ పోలీసులు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఏంటంటే బయటి వాళ్ళకు పర్మిషన్ లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే దారుణమైన విషయం, ఇంతకంటే ఘోరమైన విషయం ఇంకేముంటుందండి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం.